హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసే ఈ ప్లేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంతకుముందు ఇక్కడ కృష్ణయ్యను పెట్టుకొని రోజు కార్తీక మాసంలో దీపం పెట్టాను కదా. ఆ ప్లేస్ని ఇలా కొంచెం మాడిఫికేషన్ చేసుకొని నాకు నచ్చినట్లుగా అందంగా ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా తయారు చేసుకున్నాను అనమాట. అయితే దీనికోసం నేను వాడిన మెటీరియల్ అంతా నాకు అందుబాటులో ఉన్నవన్నీ వేస్ట్వేనమాట. వాటన్నిటితో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడానికి మా అబ్బాయి, మా వాచ్మెన్ శ్రీను వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు. ఒక్కొక్కసారి శ్రీను వాళ్ళ అబ్బాయి కూడా హెల్ప్ చేశాడనమాట. చాలా రోజులు పట్టిందండి. ఈ వీడియో వల్ల నా వీడియోస్ చాలా ఆగిపోయాయి. ఇవి అపార్ట్మెంట్లో తలుపులు అనమాట. ఇవి తీసేయాల్సి వచ్చింది. ఎలాగో తీసేస్తున్నారు కదా, వీటిని ఎలా యూజ్ చేద్దామా అని ఆలోచించి నిలువుగా అడ్డంగా రెండు రకాలుగా పెట్టి చూసుకొని అడ్డంగా అయితేనే బాగుందని డిసైడ్ అయ్యాము. ఇలా వర్షం పడిన కొన్ని రోజులు మన్నేలాగా ఏం చేసామంటే ఇటుకరాళ్ళు పెట్టుకొని ఇటుకరాళ్ళ మీద ఈ తలుపులన్నీ బయట వైపు అంతా అవి ఉంటాయి కదా గడ్లు, ఆ గడ్లన్నీ ఓపెన్ చేసేసి నీట్గా తీసేసాం పూర్తిగా. వాటిని మూడు వైపులా సెట్ చేసుకున్నాను అనమాట. వాకిలికి అటు ఇటు ప్లస్ ఆ గోడలాగా ఇటువైపు ఒక గోడలాగా చుట్టూ ఒక పిట్టగోడలాగా అరేంజ్ చేసుకున్నాను. క్రింది వైపు వర్షం పడకుండా ఇలా ఇటుకరాళ్ళు సెట్ చేయించాను. ఎందుకంటే వర్షం పడినా ఆ నీళ్లు ఇటుకల మీద కారిపోయాయంటే కింద చెక్క పాడవకుండా కొన్ని రోజులు వస్తుందని ఇలా చేశానన్నమాట. ఇక ఈ దర్వాజా కూడా కొంచెం బ్రేక్ అయింది. దాన్ని మళ్ళీ కొంచెం సెట్ చేయించి ఇలా ఫస్ట్ రెడ్ ఆక్సైడ్ వేశాను. ఈ రెడ్ ఆక్సైడ్కి బదులుగా ఏదో ఏషియన్ పెయింట్ వాడమని కొంతమంది నాకు కామెంట్ చేశారు. కానీ నాకు రెడ్ ఆక్సైడ్ వచ్చినంత లుక్ వేరే ఏది అనిపించలేదు. అందుకని ఇలా చేశాను. ఇదిగోండి, ఇదైతే నార్మల్ ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. ఇలా పిట్టగోడలాగా సెట్ చేసుకున్నాను కదా తలుపుల్ని, వాటికి ఇలా వేశాను. ఇది ఒక సైడు, ఆ వైపు ఇంకో వైపు, ఇలా అన్ని వైపులా ఎల్లో వేశాను ఫస్ట్. అంటే ఇది శ్రీను వాళ్ళ అబ్బాయి వేస్తున్నాడు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళ చేత వేయించి ముగ్గులు అవన్నీ నేను వేసుకున్నాను. ఇవి పామ్ ట్రీస్ అండి. నాకు ఇక్కడ కొబ్బరి మట్టలు దొరకలేదు. అందువలన పామ్ ట్రీస్తో వేస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ ఇది ట్రై చేశాము. బాగుంది, కానీ ఒక్క రోజులోనే వాడిపోయాయి. నాకు వీడియో చేసే అంత అన్ని రోజులు రాలేదన్నమాట గ్రీన్గా, అప్పుడే వాడిపోయాయి. ఆ తరువాత మళ్ళీ కాలనీ అంతా వెతికి జల్లెడ పట్టామన్నమాట కొబ్బరి మట్టల కోసం. ఆఖరికి కొబ్బరాకులు దొరికాయి, వాటితోనే వేయించాను. ఇవైతే ఎదురు బొంగులు ఉంటాయి కదా, వాటిని చక్కగా చీల్చాడనమాట శ్రీను. అవి ఇలా కట్టించి దాని మీద కూడా రెడ్ ఆక్సైడ్ వేయించాను. ఇదైతే డబ్ల్యూపీసీ షీట్ ఉంటుంది కదా, వుడ్ వర్క్ చేసేప్పుడు తెచ్చుకుంటారు. ఆ షీటు మిగిలిపోయి ఉండింది ఇది. అందువలన దీన్ని ఏం చేశానంటే దర్వాజాని మాడిఫికేషన్ చేయించుకున్నాను కదా, అటు ఇటు ఒక చెక్కలా కొట్టించి దాని మీద ఇది పెట్టేశాను. అయితే ఇదంతా చేయడానికి శ్రీను ఉండడం వల్లనే నాకు వీలైందండి. లేకపోతే నా వల్ల అయ్యేది కాదు ఇంతవరకు. నేను ఏది అడిగినా చక్కగా ఏదో ఒక టైంలో అపార్ట్మెంట్స్లో పనులన్నీ చూసుకొని ఏదో ఒక టైంలో వచ్చి చేసిచ్చేవాడు నాకు. సో ఇలా పెట్టేసి ఈ దర్వాజా కింద కూడా ఇటుకరాయి పెట్టించానమాట, వర్షం పడితే నానిపోకుండా ఉండడానికి. ఈ డబ్ల్యూపీసీ షీట్ వలన చాలా ఈజీ అయిపోయింది దర్వాజా పెయింటింగ్. ఎందుకంటే అది వైట్ కలర్లో ఉంది కదా, ఎల్లో ఒక్క కోటింగ్ వేయగానే చక్కగా ఎంత అందంగా కనిపించిందో. అలాగే విడ్త్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. జస్ట్ పొడుగుంటే కొంచెం కట్ చేశారు, వెడల్పు చక్కగా సెట్ అయిపోయింది. సో ఇదిగోండి, శ్రీనుతో ఇలా కట్టించి ముందు రెడ్ ఆక్సైడ్ వేయించి ఆ తర్వాత మళ్ళీ వార్నిష్ వేయించాను వీటి మీద చక్కటి లుక్ రావడానికి. ఆ పైన కప్పు ముందే వేసాం కదా, ఇలా ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఆకులన్నీ డ్రై అయిపోయాయి. బాగా డ్రై అయిపోయిన కొబ్బరి ఆకులు అయితే కొంచెం అందంగా ఉండేదేమో. ఇవి పామ్ ట్రీస్ కదా, తొందరగా పాడైపోయాయి. సో ఇది చూసారు కదా, చెప్పుల స్టాండ్ మీ అందరికీ తెలిసిందే కదా, ఇలా ఇక్కడ సెట్ చేశాను అనమాట. ప్రతిదీ వేస్ట్ మెటీరియల్తో తీసుకొని వీలైనంత వరకు అసలు నేను ఏం చేయగలను, ఎలా చేయగలను, నా థాట్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఎందుకంటే నాకు ట్రెడిషనల్గా ఉండడం, ట్రెడిషనల్ కిచెన్ ఇలాంటివన్నీ ఇష్టమని మీకు తెలుసు కదా. ఆల్రెడీ నా బాల్కనీ ట్రెడిషనల్ కిచెన్ వీడియో మీరు చూశారు కదా. ఆ వీడియో అయితే చాలా బాగా రీచ్ అవుతూ ఉంది. ఇప్పటికి కూడా ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, ప్రతిరోజు 2-3 కామెంట్స్ వస్తున్నాయి. 6 లక్షల మంది పైగా చూశారండి ఆ వీడియో. అయితే యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఆ ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత నేను చేసే వీడియోస్ అన్నీ చూస్తూ చూస్తూ నాకు ఒక్కటైనా పూర్తిగా ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా ఒక వీడియో అసలు ఎడిటింగ్ కానీ అంతా నేను ఎలా చేయగలను ఒకసారి చూసుకోవాలనిపించింది. ఏదైనా వర్క్ మీద ఒకసారి దిగిన తర్వాత ఇంకా 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 డెప్త్గా నేర్చుకోవాలని ఆశగా అనిపిస్తుంది కదా. అలాగా చూద్దాం అసలు నాకు వచ్చిన థాట్స్తో నేను ఎంతవరకు చేయగలనని
ఈ వీడియో ట్రై చేసుకున్నాను. ఈ వీడియో ఓన్లీ నా థాట్స్కి మాత్రమే ఇలా అరేంజ్ చేసుకోవడం కాదండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం మేడ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో కూర్చున్నప్పుడు ఆ ఫీల్ కూడా ఎంతో బాగుంటుంది అన్నట్లు. చూద్దాం అసలు నాకు వీలైనంత వరకు నేను ఎంత చేయగలనో అంత ట్రై చేశాను ఈ వీడియోలో. ఇంకొకటి ఏంటంటే అసలు ఎడిటింగ్ ఎలా చేయగలను, వాళ్ళందరూ ట్రెడిషనల్ ఎక్కడో పొలాల్లో ట్రెడిషనల్ వీడియోస్ చేస్తున్నారు కదా, అవి చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది నాకు. సో అలా నేను ఎలాగో పల్లెటూరులో వెళ్ళలేను, అంత అరేంజ్మెంట్ చేసుకోలేను. సో ఆ లుక్లో కొంచెమైనా సరే ఇక్కడ తెప్పించుకోగలుగుతానేమో చూద్దాం అనిపించింది. అది కాకుండా ఒక ఛాలెంజింగ్గా వర్క్ నేర్చుకోవడం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నాకు మనీ రావడం మీద కూడా లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఫాస్ట్గా వీడియోస్ పెడుతుంటేనే మనీ వస్తుంది మనకి. నాకైతే ఇంకా పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే ఏం రాలేదు. మీకు నేను అది కూడా ఒక వీడియోలో చెప్తాను. అయితే నాకు ముందు వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, మైండ్కి ఒక వర్క్ ఉంటుంది. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పానండి. ఎవరైనా ఎవరికి తోచిన వర్క్లో వాళ్ళు దిగితే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేదాన్ని. మనీ ఎంత సంపాదించినా మనకు నచ్చిన వర్క్లో లేకపోతే ఆ తృప్తి ఉండదు కదా. అలాగే నాకు కూడా ఏదో ఒకటి చూస్తుంటానా, ఈ చూసింది ఎక్కడైనా ఇలా యూజ్ చేయొచ్చు, అలా యూజ్ చేయొచ్చు అని ఏదో ఒక థాట్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, దాని ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చు, అలా ట్రై చేస్తూ వెళ్ళానమాట. అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఇవైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాటర్ బాటిల్స్ అనమాట. అవి ఎప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్నా అవన్నీ నాకు తీసి పెట్టి ఫోన్ చేసి చెప్తుంటే నేను తీసుకొచ్చుకునేదాన్ని, లేదా మా అబ్బాయిని వాచ్మెన్ ఎవరో ఒకరిని పంపించి తెప్పించుకొని ఇలా మొక్కలు పెట్టానమాట. కిందకి వాటరు కారిపోకుండా అలా కట్ చేసి తిరగదిప్పేసి పెట్టాను. ఇలాంటి వీడియోస్ ఇంతకుముందు చాలా చేశాను నేను, అవన్నీ మీరు చూసే ఉంటారు. అయితే ఈ కొలిస్ మొక్కలు అక్కడక్కడ గుచ్చుతూ ఉంటాను అనమాట. ఒక్కొక్క కొమ్మ విరిగినప్పుడల్లా ఎక్కడైనా గుచ్చుతూ ఉంటాను. అలా కొన్ని పెరిగాయి. వాటన్నిటిని ఇలా మళ్ళీ ఒక చోట అరేంజ్ చేసుకున్నాను. ఇదంతా ఒక 2 రోజులు టైం పట్టిందండి. అన్నీ మార్చుకోవడానికి, వాటికి కొంచెం పెయింట్లు వేసుకోవడానికి ఒక 2 రోజులు, అలా ఒక 1 వీక్ వరకు టైం పట్టింది. ఇక లోపల సెట్టింగ్ అంతా కొంతవరకు ఫినిష్ అయింది. ఇప్పుడు ఇక్కడ ముందు మొక్కలు అరేంజ్ చేసుకున్నాను. ఏదైనా నేచర్ కంటే ముందు మొక్కలే కదండి మనకి. మొక్కలు ఉంటేనే మనం ఏది చేసినా అందంగా ఉంటుంది. సో ఫస్ట్ మొక్కలు ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంతకు ముందు ఉన్న మొక్కలే ఈ 2 అయితే. ముందు కృష్ణయ్య దగ్గర కూడా అటువైపు ఇటువైపు ఉండేవి మొక్కలు, వాటిని ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. టైం సరిపోక కొన్ని బాటిల్స్కి మాత్రమే పెయింట్ చేశాను, కొన్ని బాటిల్స్కి పెయింట్ చేయలేదు. ఈలోపు మొక్కలు రెడీ అయిపోయాయి. సో ఇంకా లేట్ చేసే కొద్ది మొక్కలు పాడవుతాయని ఇందులో పెట్టేసుకున్నాను. సో అందువలన కొన్ని పెయింట్స్ వేశాను, కొన్ని వేయకుండానే ముందు వాటర్ పడిపోకుండా ఉంటే చాలు కదా అన్నట్లు సెట్ చేశాను. ఒకప్పుడు పార్లర్ చేస్తూ పెయింటింగ్ టీచర్గా వెళ్తూ చాలా బిజీగా ఉండేదాన్ని. మధ్యలో పిల్లలు పుట్టిన తర్వాత అసలు టైం ఉండేది కాదు. ఆ పిల్లలతోనే సరిపోయింది. తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఖాళీగా ఉండి మనసు కొంచెం బోర్గా అనిపించే టైంకి యూట్యూబ్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు టైం లేదండి. ముందు కంటే చాలా బిజీ అయ్యాను. పిల్లలు పుట్టినప్పుడు ఒక వర్క్, పార్లర్ ఇంకో వర్క్, వీటన్నిటికంటే యూట్యూబ్ పెట్టాక మరీ బిజీ అయిపోయాను. అసలు ఇంకెవరితోటి పని లేదనమాట. ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఎప్పుడు ఉంటుంది. అంత బిజీగా ఉన్నా కూడా వీడియోస్ మాత్రం లేట్ అవుతూనే ఉన్నాయి నాకు. ఎందుకంటే నేను ఒకటి చేయాలనుకుంటూ ఉంటాను, ఈలోపు ఇంకొక థాట్ వస్తుంది మైండ్లోకి. అసలు ముందు ఇలా ఆర్ట్గా వీటి మీద చేసుకోవడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. మొక్కల్ని అలా పెట్టుకోవడం, ఇలా చూసుకోవడం, ఈ ఇంట్రెస్ట్ వలన నాకు తెలియకుండానే నేను హెన్నా వీడియోస్ ఇవన్నీ చేయడము లేట్ అయ్యి డిలే అయిపోతున్నాయి అవైతే. ఇంకా ఈ మధ్య డిసైడ్ అయ్యాను, ఇదొక్కటే కొంచెం కష్టమైన వీడియో, ఈ తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ వీడియోస్ చేసుకుందాం, హెన్నా పెట్టడం ఇలాంటివంటే ఈజీగా అయిపోతాయి. సో ఇదిగోండి కృష్ణయ్య, ఇంతకుముందు చూసిన కృష్ణయ్య మీరు కిందికి తీసుకొచ్చుకొని చక్కగా మొత్తం వైట్ పెయింట్ చేశాను. ఆ తర్వాత దండకు కూడా పెయింట్ వేశాను. సో ఆ కృష్ణయ్యని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పెట్టడం కోసం వైట్ వేయించాను ముందు ఈ వాల్కి. కానీ వైట్ వేసిన తర్వాత కృష్ణయ్యని తీసుకొచ్చి అక్కడ పెడితే వైట్ అంతా కలిసిపోయి కృష్ణయ్య లుక్ అంత హైలైట్ అవ్వలేదు. సో దానికోసం ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ ఇలా కలిపి వేశానమాట. ఇదేంటంటే మామూలు మన గోడకు వేసే పెయింట్లకే ఫ్యాబ్రిక్ పెయింట్ కలిపాను కొంచెం, ఊరికే ఆ షేడ్ కోసం. ఇప్పుడు దీనికోసం మళ్ళీ నేను ఏషియన్ పెయింట్స్ తీసుకురాలేను కదా, అందుకని ఇలా చేశానమాట. ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అన్నిట్లో చాలా బాగా ఇమిడిపోతాయండి. వాటర్ బేస్ ఉన్న వేటిలో అయినా ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ బాగా ఇమిడిపోయి కలర్ సెట్ అయిపోతాయి. ఎందుకంటే మీరు అక్కడ వేసింది చూసారు కదా, వాకిలికి అటు ఇటు, అక్కడ కూడా నేను ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్ పెయింటే యూజ్ చేశాను. ముందేమో ఆయిల్ పెయింట్ వేశాను, దాని మీద ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేశాను. ఇదిగోండి వాచ్మెన్ వాళ్ళ మిసెస్ లక్ష్మి వచ్చి ఇలా కట్టి పెట్టిందనమాట. కొంచెం చూయించింది, ఓ ఇలా కడితే బాగుంది అనిపించి నేను కూడా ఇంకా అది ట్రై చేశాను. ఫైనల్గా కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఇలా వేయించాను అనమాట. కొంచెం గ్రీనరీగా ఉంటేనే ఇంకా లుక్ బాగుంటుందని. కానీ ఇవి కూడా నా వీడియో మొత్తం అయ్యేలోపు లైట్గా డ్రై అయిపోయాయండి. ఫస్ట్ వేసినప్పుడైతే ఎంత బాగుందో లుక్, కానీ నేను మొత్తం చూపించలేకపోయాను ఇంకా బాగా. ఎందుకంటే అవి చేసేప్పుడు ఆ బిజీలో ఒక్కొక్కసారి వీడియో తీయటం కూడా మిస్ అయిపోయాను అనమాట. అంతగా ఇన్వాల్వ్ అయిపోతాను ఆ వర్క్లో. ఇక ఈ కలర్ అయితే మీ అందరికీ తెలుసు కదా, కళ్ళేపు చల్లుకోవడానికి మనం ఆవు పేడతో ఎలా అలుక్కుంటామో చిన్నప్పుడు మట్టి ఇళ్లలో, ఆ టైప్లో ఇది చల్లి ముందు దీన్నంతా ఆరబెట్టేసుకొని ఇలా చీపురుతో చక్కగా అంతా రఫ్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ ముగ్గులు వేసుకున్నాను. అయితే ఇది యూజ్ చేస్తుంటే చేతులకి ఒక్క రోజు అంటిందంటే 4 రోజులు అది పోలేదండి. చాలా కెమికల్ ఉంది, అందువలన గ్లౌజ్ వేసుకోమని చెప్పారు అందరు నాకు. సో ఇది చూడండి, ఒక సైడు ఇలా ఈ కట్టెలకి కర్రలకి అల్లానమాట కొబ్బరి ఆకుతోటి. అల్లిన తర్వాత రెండో వైపు కూడా ఇంకా అలానే చేశాను. చక్కగా వచ్చింది, ఒక జడలాగా అల్లుకుంటూ వచ్చాను. చాలా మంచిగా అనిపించింది ఇలా అల్లిన తర్వాత లుక్. ఇది ముందుగా ప్లానింగ్ ఉండి ఇంకొంచెం స్ట్రాంగ్గా రెడీ చేసుకున్నట్లయితే అన్ని వైపులా ఇలాగే కొబ్బరాకులతో అల్లుకుంటే ఇంకా అందంగా ఉండేది. కానీ నాకు దొరికిన వాటితో దొరికినట్లు అలా చేసుకుంటూ వచ్చాను నాకున్న థాట్స్తో, అందువలన కొంచెం అటు ఇటు అయింది. ఇదిగోండి ఇలా చక్కగా ఈజీగా అల్లుకోవచ్చు అనమాట మనము. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా ఇలా కొబ్బరాకులు దొరికితే మాత్రం చక్కగా ఇలా అరేంజ్ చేసుకుంటే అటు ఇటు చాలా అందంగా ఉంటుంది. ఇలాంటివన్నీ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఓపిక లేకపోయినా సరే ఇలాంటి వర్కుల్లో ఉండమన్నప్పుడు మాత్రం నాకు తెలియకుండా మనసు అక్కడ నిలిచిపోతుంది ఎంత టైం అయినా సరే. ఇదిగోండి ఇదైతే పగిలిపోయిన అది మట్టి పైప్ అనమాట. ఇంతకుముందు కూడా దీని మీద తులసమ్మను పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఈ పైప్ని కలర్ వేయించి ఇలా సెట్ చేసుకున్నాను. ఇక ఇలా గ్రీన్ మ్యాట్ వేసుకున్నాను. ఎంతైనా గ్రీన్ మ్యాట్ వేస్తే ఆ లుక్కే వేరు కదా, మారిపోతుంది మొత్తం. ఇలా రెడీ చేసుకొని అటు ఇటు ఈ ఉట్టిలాగా 2 పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఉట్టి ఇలా రావడం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చినట్లు అనిపించింది నాకు. మరి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. ఈ కుండలైతే నేను ఇంతకుముందు పెయింట్ వేసి వీడియో చేసినవేనండి, అవే ఇక్కడ పెట్టాను. లాస్ట్ వీడియోలో నేను మా పిన్ని గారి వంటిల్లు ఓపెన్ కిచెన్ వీడియో చేశాను. అదైతే చాలా బాగా రీచ్ అయింది. అందరు చాలా బాగా కామెంట్స్ చేస్తున్నారు. 100లో 80% మంది వీడియో చక్కగా ఉంది, చాలా బాగుంది అని రకరకాల కామెంట్స్ చేస్తే ఒకరిద్దరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసినా పర్వాలేదు కానీ వీడియో బాగానే ఉంది, నీ సోది ఎక్కువైంది అని కామెంట్ చేశారండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు అర్థం కాదని, కొత్తగా నేర్చుకుంటున్నాను కదా అని నాకు వీలైనంత నేను ట్రై చేస్తున్నాను. అందులో ఏమన్నా మిస్టేక్ ఉన్నా అలా డైరెక్ట్గా చెప్పేస్తే డిసప్పాయింట్ చేసినట్టు కదా వర్క్ చేసుకునే వాళ్ళకి. నచ్చితే చూడాలి, ఒకవేళ నచ్చకపోతే ఇది కొంచెం ఇలా ఉంటే బాగుండేదని చెప్పారు కొంతమంది. అలా అయితే బాగుంటుంది, కానీ డైరెక్ట్గా వీడియో బాగుంది నీ సోది ఎక్కువైంది అంటే వర్క్ చేసుకునే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి. అలా మొహాన్నే చెప్పగలమా నువ్వు బాగాలేవు, నీ చీర బాగాలేదు, ఇలా ఏదైనా చెప్పాలంటే అసలు ఎలా చెప్తారో నాకైతే అర్థం కాదు. ఇక ఇవైతే డీమార్ట్లో ఎప్పుడో దివాళీకి లైట్స్ లాగా వెలిగేవి తీసుకున్నాను. సో అవి ఫెయిల్ అయిపోయి ఇప్పుడు పని చేయట్లేదు. సో వాటిని ఇలా కటింగ్ చేసుకొని అక్కడక్కడ ఇవి కట్టానమాట. ఇవి కట్టడం వలన కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత అందం వచ్చిందో కదా, ఆ కలర్ మీద ఈ ఎల్లో కలర్ రావడం వలన మంచి లుక్ వచ్చింది. ఇలా రోజు కొంచెం కొంచెం వర్క్ చేసుకుంటూ రథసప్తమికి ఈ వీడియో చేయాలనుకున్నానండి, కానీ రథసప్తమికి అవ్వలేదు ఈ వీడియో. ఆ రోజు నేను అరుణయోగ విద్యాలయానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా పొంగల్ పెట్టాను. నాకు అదైతే చాలా సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ నేను చేసుకునే వీడియో ఆగిపోయింది. సరే పోనీ ఆ రోజు కాకపోయినా మళ్ళీ ఇంకో రోజు చేసుకుందాం అన్నట్లు తర్వాత మళ్ళీ భీష్మ ఏకాదశి రోజు ఇలా ఈ వీడియో చేసుకున్నాను. నేను ఏదో వీడియో కోసమే అన్నట్లు కాకుండా ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ఒకరోజు పొంగల్ పెట్టుకోవాలి ఇక్కడ అని డిసైడ్ అయ్యాను అనమాట. సో అది భీష్మ ఏకాదశి రోజు పెట్టుకున్నాను. ఇక్కడ ఆ గుడిసె ముందుగా ఇక్కడ ఈ పార్ట్ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఇది కమోడు పైన ట్యాంక్ వస్తుంది కదా, ఆ ట్యాంక్లో శంకు పూలు మొక్కలు పెట్టుకున్నాను. సో ఇంకా ఈ ప్లేస్ ఎప్పుడు ఎంత క్లీన్ చేసినా కింద డస్టీగా అలా కనిపిస్తూనే ఉంటుంది. సో అందుకని ఇది మార్చేసి ఇక్కడ ఏదైనా మంచి లుక్ వచ్చేలా చేసుకోవాలని ఇదంతా చక్కగా క్లీన్ చేసుకొని ఈ వాల్కి కూడా రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేశాను. ఏదైనా ఆ మట్టి కలరు, ఎర్రమట్టి కలర్ వస్తే ఆ లుక్కే వేరు అనిపించింది నాకైతే. మనం విడిగా ఎన్ని మొక్కలు పెట్టుకున్నా
ఏం చేసినా బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉన్నా ఈ మట్టి కలర్ వచ్చినంత లుక్ అయితే రాదు కదా. ఎర్రమట్టి అంటే ఎందుకో చిన్నప్పుడు కూడా గోడలకి బార్డర్ అలా వేసేవాళ్ళు పెద్దవాళ్ళు, ఒక క్లాత్ ముంచి ఎర్రమట్టిలో దాంతో వేసేవాళ్ళు. అది చూసి నేను ఎంత ఇష్టంగా ఫీల్ అయ్యేదాన్నో చిన్నప్పుడు. సో అది మిస్ అవ్వకుండా ఇక్కడ ఇలా వేసుకున్నాను. బాల్కనీ కిచెన్ వీడియో కూడా ఇలాగే బ్యాక్గ్రౌండ్ చేశాను, మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఇక ఈ పైప్స్ కింద కొంచెం సపోర్ట్ కోసం ఇటుక రాళ్ళు పెట్టి టైల్స్ పెట్టేశామన్నమాట ఇట్లా. ఈ టైల్స్లో కొన్ని కటింగ్ చేసి సన్నగా పొడుగ్గా వచ్చిన పీసులు ఉన్నాయన్నమాట. ఆ పీసుల్ని ఇలా సెట్ చేయడం వల్ల చక్కగా అసలు లుక్కే మారిపోయింది, ఆ డస్ట్ అంతా కనిపించకుండా అయిపోయింది. ఇలా శ్రీను అయితే ప్రతిదీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు. చక్కగా సెట్ అయిపోయింది కదా ఆ ప్లేసు. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న మొక్కలు అలా అరేంజ్ చేసుకున్నాను. వాస్తవానికి ఇంకెవరన్నా ఎడిటింగ్ కానీ ఇంకెవరైనా సపోర్ట్ ఉంటే చక్కగా ట్రెడిషనల్కి లుక్కి తగినట్లుగా పెయింటింగ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నాకు అంత టైం సరిపోవడం లేదు. అందుకని ఉన్నంతలో నాకు వీలైనంత వరకు మొక్కలు ఏవేవి ఉన్నాయో అవి ఎలా పెడితే అందంగా ఉంటుందో అలా సెట్ చేసేసాను. ఈ కుండలు అయితే అప్పుడొకటి ఒక 2-3 కుండలు ఉన్నాయన్నమాట నా దగ్గర. వాటిని ఇలా ఒకదాని మీద ఒకటి సెట్ చేశాను. ఈ కుండలకు కూడా కింది వైపు రెడ్ ఆక్సైడ్, పై వైపు ఆయిల్ పెయింట్ ఎల్లో వేసాను. ఇలా మూడిటికి ఈ పెయింట్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత పైన ఇలా ఫ్యాబ్రిక్ పెయింట్తోనే వేశాను. మళ్ళీ ఆయిల్ పెయింట్ మీద ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తే చక్కగా ఇంకా పోదండి. ఇంతకుముందు దర్వాజా పెయింటింగ్ చూశారు కదా, ఆ దర్వాజాకు కూడా ఇలాగా ఫ్యాబ్రిక్ పెయింట్స్తోనే వేశాను. అన్ని కలర్లు ఆయిల్ పెయింట్స్లో కొనుక్కోవాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే బాటిల్ 20 రూపీస్కి అలా వచ్చేస్తుంది కదా మనకి, అందుకని వీటితోనే వేసుకున్నాను. ఇవన్నీ టెంపరీగా పెట్టేవే కాబట్టి మరీ పర్టికులర్గా కొలతలు గీసుకొని అలా ఏం చేయలేదండి, జస్ట్ రఫ్గా వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే మేడ మీద ఎంత డస్ట్ ఉంటుందో మనకి తెలిసిందే కదా, అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా ఎక్కువ టైం కేటాయించి అయితే నేను చేయలేదు. అప్పటికే టైం సరిపోలేదు నాకు. సో ఇలా కుండలన్నీ రెడీ చేసుకున్నాను, 3 కుండలు. ఈ కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికి వీలుగా ఏదైనా స్టాండ్ అరేంజ్ చేసుకోవాలనుకున్నాను ఫస్ట్. కానీ ఆ స్టాండ్ ఆ టైల్స్ మీద సెట్ అవ్వట్లేదు. సో అందుకని ఒక టైర్ తీసుకొని ఆ టైర్ కూడా పెయింట్ చేసుకొని ఆ టైర్ని ఇక్కడ సెట్ చేశాను చూడండి. టైర్ పెట్టిన తర్వాత ఆ కుండలకి ఆ టైర్కి చాలా బాగా సెట్ అయింది. ఇలా కలర్స్ అన్నీ డిజైన్ చేసుకున్నాను. ఇదిగోండి నేను చెప్పాను కదా టైర్ మీద ఇలా పెయింట్ చేశాను. ఫస్ట్ ఇలా ఎల్లో కొంచెం వైట్ కలిపి లైట్ కలరు పెయింట్ వేసేసాము. ఆ తర్వాత జస్ట్ బ్రష్తో చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చి మధ్యలో ఆరెంజ్ కలర్ పెట్టేశాను. చూడండి దీని మీద పెట్టిన తర్వాత కుండ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ ప్లేస్లో. ఎంత గాలి వచ్చినా ఒకదానికొకటి పడిపోకుండా చక్కగా సెట్ అయ్యాయి 3 కుండలు. ఇంకా ఇక్కడ ఈ కుండల పక్కన ఒక అమ్మాయి బొమ్మ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము, మా ఆంటీ సెలెక్షన్ అనమాట అది. అయితే మా ఇంటి పక్కన కుండలు, ఈ మట్టి బొమ్మలు ఇవన్నీ అమ్ముతారు దగ్గరలోనే. ఎంత తిరిగామోనండి ఈ బొమ్మ కోసం. ఇదొక్కటే ముక్కు మొహం చాలా చక్కగా కుదిరింది. ఈ కుండల పక్కన పెట్టడానికి కలర్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యి అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఈ బొమ్మ. ఇంకా నేను ఇక్కడ కళ్ళాపు చల్లడానికి ఏం వాడానో ఇంతకుముందు చూపించలేదు కదా, ఇదిగో ఈ ప్యాకెట్స్. నాకైతే ఇలా ఆర్టిఫిషియల్గా కంటే గోమయంతో కళ్ళాపు నీళ్లు చల్లితే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ వర్షం పడితే ఈ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి. కింద వాచ్మెన్ రూమ్ ఉంది, అక్కడంతా కారిపోతాయి, మళ్ళీ అదంతా పాడవుతుందేమో అనిపించి ఈ కలరే వేసేసాను అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి ఇది చాలా కెమికల్ అండి, గ్లౌజ్తో వేసుకోవడమే బెస్ట్. లేదంటే ఒక కర్ర పుల్లతో కలబెట్టేసి నీళ్లు చల్లేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చెయ్యి వాడామంటే 2-3 రోజులు పోవట్లేదు ఆ కలరు. ఇక ఆ గోడ మీద ముగ్గు వేసిన తర్వాత ఇలా ఇక్కడ ఏనుగులు సెట్ చేశాను, అటొకటి ఇటొకటి. ఈ ఏనుగులు ఇక్కడ సెట్ అయిన తర్వాత నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అసలు నేను ఊహించలేదు ఆ స్టాండ్స్ అలా అటొకటి ఇటొకటి చక్కగా వాకిలికి సెట్ అవుతాయని, వాటి మీద ఇలా ఏనుగులు పెడితే బాగుంటుందనేది. అది చేసే కొంది ఐడియాస్ వస్తూ ఉంటాయి మనకి, ముందే ఏది ఒక ఊహకి రాలేదు. నేను చేసే కొంది ఎక్కడ ఏది అవసరమో అది మన దగ్గర ఏది ఉందో అది చూసుకుంటూ అలా పెట్టుకుంటూ వెళ్ళానమాట. ఇదైతే థర్మాకోలు. ఇవి మనకి పార్సిల్కి అయితే ఇలా లావుగా వస్తాయి కదా, అలాంటివి తీసుకున్నాను. మనం షాప్లో షీట్ కొంటే అది చాలా పలుచగా ఉంటుంది, గాలికి అటు ఇటు ఊగిపోతుంది. ఇదైతే కొంచెం థిక్గా వచ్చింది, ఒక వాల్ లాగా సెట్ అయిపోయింది అక్కడ.
ఇదండి టోటల్గా వ్యూ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కొంచెం కనిపించింది కదా మీకు వ్యూ. ఇలా ట్రెడిషనల్ లుక్ రావడానికి చాలా టైం తీసుకొని ఇంత చక్కగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మేడ మీదకి వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఒక అరగంట కూర్చున్నా అదొక రకమైన అసలు ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఈ హారతి పట్టుకున్న అమ్మాయి బొమ్మలు కూడా కృష్ణయ్య దగ్గర భలే అందంగా ఉన్నాయి కదా. ఈ ఉట్టిలో ఇటువైపు ఉన్నది ఇంకో 2 చిన్న చిన్న ఉట్లులాగా వచ్చినవి అవన్నీ నేను షిరిడి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట తీసుకున్నానమాట. సో అవి ఇక్కడ సెట్ అయిపోయాయి. ఇలా ఇప్పుడు ఫైనల్ లుక్ చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ ఫ్లవర్ వాజులు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి కదా, కింద బోసిగా లేకుండా. ఇంకా మిగతా 2 కర్రలు ఉన్నాయి కదా, అవి కూడా కనిపించకుండా చక్కగా ఇలా చుట్టేశాను. అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎక్కువ వాడలేదు, బంతిపూలు కట్టడం అలాంటివి కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే అది చాలా చిన్న ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ అలా సెట్ అయ్యి అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇంతకు మించి ఏం అవసరం లేదనిపించింది నాకు. సో చూడండి, ఆ కళ్ళాపు చల్లాను కదా, ఆరిన తర్వాత ఎలా ఉందో చక్కగా ఉంది కదా ఈ కలరు. ఇక ఇక్కడ కూడా కొన్ని మొక్కలు అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకున్న మొక్కలు కూడా మీరు గమనిస్తే అన్నీ కొంచెం వేస్ట్ మెటీరియల్లోనే ఉంటాయండి. ఎక్కువ పార్ట్స్ కొని అలా అయితే నేను పెంచట్లేదు. ఏవి దొరికితే అవి నా దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటిలో పెంచుతూ ఉంటాను. కొన్ని అయితే పడి మొలిచి కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తుంటాయి. చూడండి, స్నేక్ ప్లాంట్లో ఈ ప్లాంట్ పడి మొలిచింది ఎంత అందంగా ఉందో. ఇలా మొక్కలతో డెకరేట్ చేసిన తర్వాత ఆ లుక్కే మారిపోతుంది కదా. మనం ఎంత అందంగా రెడీ చేయాలన్నా ఇలా మొక్కలు లేకపోతే అసలు లుక్కే ఉంటుంది చెప్పండి. నేచర్ అంటే ముందు ఇలా ఈ మొక్కలు ఉంటేనే కదా అంత బాగుండేది. అయితే మీరు గమనించండి, నేను పెద్దగా పెయింటింగ్స్ ఆ బబుల్స్కి అన్నిటికీ అలా కూడా వేయలేదు. ఏది ఎలా ఉందో నా దగ్గర మొక్కలు అవన్నీ కొంచెం గ్రీనరీ కనిపించేలాగా పక్కనే అరేంజ్ చేసుకున్నాను. మల్బరీ చూడండి, చిన్న ప్లాంట్ అయినా ఎంత చక్కగా ఫ్రూట్స్ వచ్చాయో. మొక్కలన్నీ చూడండి ఎంత అందాన్ని ఇచ్చాయో. నా దగ్గర ఉన్న ప్రతి మొక్క ఎక్కడెక్కడ ఎలా సెట్ అవుతుందో చూసుకొని అలా దగ్గరగా పెట్టుకుంటూ వచ్చానన్నమాట. ఇది ఫైనల్ లుక్. అయితే ఇదంతా ఒక రోజులో అవ్వలేదండి, రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పాల్సిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మా పాట కూడా యాడ్ చేశాను అనమాట. ఆ పాటతో ఈ వీడియో చూస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. యూట్యూబ్లో ఈ వీడియో ఉండడం వల్ల నాకు ఒక స్వీట్ మెమరీ కదా. నా వీడియోలో మా పాప వాయిస్ చక్కగా సెట్ అయిందనమాట. అసలు ఈ ట్రెడిషనల్ లుక్కి తన వాయిస్కి చాలా బాగా అనిపించింది. మరి మీరు కూడా చూసి వాయిస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఇంత చక్కగా అరేంజ్ చేసుకొని మట్టి పొయ్యిలు పెట్టి ఇక్కడ పొంగల్ పెట్టాను. అయితే ఈ వీడియో ఫోన్లో కొంత ఇష్యూ వచ్చి రిలీజ్ చేయడానికి అసలు అవుతుందో అవ్వలేదన్నంత టెన్షన్ వచ్చింది. చివరికి మొత్తం మీద రిలీజ్ చేయగలుగుతున్నాను. ఇంకా పొంగల్ పెట్టుకోవడానికి మట్టి పొయ్యిలు షార్ట్ వీడియో కూడా చేశాను కదా. ఆ పొయ్యిలు ఇక్కడ పెట్టుకోవడానికి ఒక సిమెంట్ స్లాబ్లా ఉంటుంది కదా, అదొకటి తీసుకొని దాని మీద పెయింట్ అది ఈ కలర్ ఉంటుంది కదా, ఆ కలరే వేశాను దీనికి కూడా. ఎర్రమట్టి పొయ్యి ఎంత అందంగా ఉందో అసలు. ఆ మినియేచర్ పొయ్యి కూడా చాలా నచ్చింది. అందుకని 2 పొయ్యిలు ఇక్కడ పెట్టి ఆ మినియేచర్ పొయ్యి మీద కూడా చిన్న గిన్నె దొరికింది. ఆ గిన్నె తీసుకొని అందులో కూడా పాలు పొంగించాను. ఇక ఇలా ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుండి ఇలా ఇల్లు అలికి వేలుతో పిండి నాముతోటి ముగ్గు పెట్టేవాళ్ళు. ఇదిగోండి, ఇవి బావి కూడా నేను ఒక వీడియో ముందుగానే రిలీజ్ చేశాను. ఎందుకంటే మొత్తం ఈ వీడియోలో ఎక్కువైపోతుంది లెంగ్త్. అందువల్ల ఈ బావి వరకు ఒక వీడియో రిలీజ్ చేశాను. అది ఎక్కువ మంది చూడకపోయినా చూసిన కొంతమంది అయినా చక్కటి కామెంట్స్ ఇచ్చారండి. ఏదో వీడియో అంటే వీడియో కోసం కాకుండా నేచురల్గా నేచర్కి దగ్గరగా ఎంతో చక్కగా చేశావని మంచి కామెంట్స్ ఇచ్చారు. అలా నలుగురికి నచ్చి మంచి కామెంట్స్ వచ్చినా మనం చేసిన దాని ఫలితం మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. ఇలా లోపల వైపు కూడా ముగ్గులు వేసుకున్నాను. ఇక ఈ మట్టి పైపు ఉంది కదా, ఈ పైపుకి ఎదురుగా చక్కగా ముగ్గులు వేసుకొని కొంచెం అందంగా దేవుణ్ణి పెట్టుకోవడానికి వీలుగా రెడీ చేసుకున్నాను. అయితే ఈ పైపుకి పెయింట్ ఎందుకు వేయలేదంటే సేమ్ ఆ బాల్కనీ వీడియోలో ఉన్న కాన్సెప్టే ఇక్కడ కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడిచి వేరే డిజైన్ వేసుకోవచ్చు అనమాట. అదే ఒక ఆయిల్ పెయింట్తో గీసేసామనుకోండి ఇంకా అది మార్చడానికి ఉండదు కదా, అందుకని అలా చేశాను. ఇక్కడైతే చాక్ పీస్తో వేసానండి నైట్ టైం, ఎందుకంటే తెల్లవారు వీడియో చేసే టైంకి గాలికి పోతుందని ఆ ముగ్గు చాక్ పీస్తోనే గీశాను. ఇక్కడ ఈ వాకిలి దగ్గర మాత్రం మార్నింగ్ వచ్చిన తర్వాత ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను. అయితే ఆయిల్ టిన్ను ఈ పొయ్యికి అడ్డం పెట్టడానికి కొంచెం గాలి అది వస్తుందేమో అని శ్రీను అలా కట్ చేసి ఇచ్చాడు. పక్షుల కిలకిలలతో ఉదయాన్నే ఇలా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఒకవైపు పక్షుల సౌండ్లు వస్తుంటే మీరు గమనించండి, మరోవైపు లారీలు ఈ సౌండ్లు అనమాట, హారన్ల సౌండ్లన్నీ వస్తూనే ఉన్నాయి.
ఆ హారన్ సౌండ్లు, ఆ టూ వీలర్ సౌండ్లు అవన్నీ మనం మార్చలేం కదా. అందుకే ఆ సౌండ్స్తో పాటుగా న్యాచురల్గా అసలు ఇక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ మీకు అర్థం అవ్వాలని ఆ బర్డ్స్ సౌండ్ అదంతా వచ్చేలాగా ఎడిట్ చేశాను వీడియో కొంచెం. ఈ హట్ వేసిన మొదటి 2 రోజులైతే ఈ మామిడాకులు ఎంత గ్రీన్ కలర్ ఉన్నాయో అదే గ్రీన్ కలర్ ఉందన్నమాట హట్ కూడా. ఇప్పుడు కొంచెం ఆ గ్రీన్ తగ్గింది. ఇదండి ఫైనల్గా ట్రెడిషనల్ వీడియో చేసేసాను. నాకైతే ఇంకా నేను యూట్యూబ్ తర్వాత ఆపేసిన, నేనున్నా లేకపోయినా ఈ వీడియో అయితే నాకు ఎంత నచ్చిందంటే లైఫ్ లాంగ్ ఇలా చూసుకుంటూ ఉండిపోవచ్చు నేను బాగా పెద్దదాన్ని అయిపోయిన తర్వాత. ఒకప్పుడు నేను ఇలా చేశాను, ఎంత బాగుందో కదా అని నా కళ్ళతో నేను చూసుకోవచ్చు అనమాట. ఆ వ్యూస్ వస్తాయో రావో, రిజల్ట్ వస్తుందో లేదో, కానీ నాకైతే నా జన్మ ధన్యమైంది అనిపించింది. ఎందుకంటే ఇంత చక్కగా ఇలా రెడీ చేసుకొని కన్నుల పండుగగా ఇంత సిటీలో చూసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియోతో. ఒకవేళ మనం నిజంగా సొంతిల్లు కొనుక్కునే ప్లాన్ ఉన్నా ఇలా హట్లాగా వేసుకొని ఇలా పేడ అలికినట్టు చేసుకొని ముగ్గులు వేసుకొని ఉంటానంటే ఊరుకుంటారా ఇంట్లో వాళ్ళు? వాళ్ళు ఏ అపార్ట్మెంటో ఇండివిజువల్ హౌసో కడదామంటారు. ఇలా అయితే ఒప్పుకోరు సామాన్యంగా. ఎందుకంటే మనకి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు కదా. ఈ రోజుల్లో కొంచెం డస్ట్ కూడా కనిపిస్తే ఇష్టం ఉండలేదు కదా. అందువలన ఇలాంటి ఇల్లు అయితే కడతారని నేను అనుకోవట్లేదు. ఆ కోరిక నాకు ఇక్కడ తీరిందనమాట. చిన్న ప్లేస్ అయినా సరే చక్కగా ఇలా అరేంజ్ చేసుకొని చూసుకుంటే ఆ రోజంతా నిద్రపోలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటి వరకు నేను పడిన కష్టమంతా ఈ వీడియోతో చూసుకుంటే ఎంత హ్యాపీ అనిపించిందో, మొత్తం అలసటంతా ఎగిరిపోయింది నాకు. రథసప్తమికి చేయాలనుకున్న వీడియో శివరాత్రి టైంకైనా రిలీజ్ చేయగలుగుతున్నందుకు సంతోషపడాలో, ఇంత లేట్ అయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ ఇష్యూ కొంత, ఇంట్లో పనులన్నీ చూసుకొని ఎడిట్ చేయడం లేట్ అవ్వడం కొంత, ఇప్పటికీ రిలీజ్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ నుండి మా పాప వాయిస్తో ఈ వీడియో చూడండి. रे म प म ग रे म ग रे ग रे सा नि स रे म प प नि द प म प म ग रे म प नि द प प म प सा नि द प प म नि द प म प नि रे म ग रे स प म ग रे स नि स रे म प नि द प प सा नि द प म नि द प म ग रे म प नि सा नि स रे म ग रे स नि स रे नि द म प सा नि द प रे म नि द प म ग रे सा नि स रे म ग रे सा
ఇంతే కదా, వ్యూ మొత్తం చూసేసాం కదా, ఇంకెందుకు ఈ వీడియో చూడడం అనుకోకుండా చివరి వరకు చూసి నా ఎడిటింగ్ అది ఎలా ఉంది, అసలు ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ వీడియోస్కి కొంచెమైనా దగ్గరగా నేను చేయగలిగానా లేదా నాకు ఒక్క కామెంట్ చేయండి. నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది, ఎందుకంటే ఉన్నంతలో ట్రెడిషనల్ లుక్ అయితే తెప్పించుకోగలిగాను అని ఎడిటింగ్ చేసేటప్పుడు నేనైతే సాటిస్ఫైగానే ఫీల్ అయ్యాను. సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఒక కామెంట్ చేస్తే నేను చేసిన వర్క్ ఎలా ఉందనేది నాకు తెలిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే ఎదుటి వాళ్ళకి నచ్చిందా లేదా, ఇంకేమైనా మార్చుకుంటే బాగుంటుందా, మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేయండి. ఇక్కడ మినియేచర్ పొయ్యి మీద కూడా కొన్ని పాలు పోసి పాలు పొంగించాను. జస్ట్ అది కూడా కొత్త పొయ్యే కదా, సరదాగా బాగుంటుంది మినియేచర్ పొయ్యి. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. అందుకని ఆ పొయ్యిలో వెడల్పు గిన్నె పెట్టడం వలన పాలు పొంగి 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 ఉడికాయి, కానీ ఎక్కువగా బయటికి పొంగలేదు. ఈ పెద్ద పొయ్యి మీద మాత్రం అసలు చాలా రోజుల నుంచి ఆ కట్టెలు అక్కడ మేడ మీద పెట్టి ఉంచడం వలన బాగా ఎక్కువ మండిపోయి వెంటనే పొంగు బయటకు వచ్చేస్తూ ఉంది. అందుకని నాకు తెలియలేదనమాట ఇలా చేయడము, మట్టి కుండలో పొంగల్ చేయడము. స్టవ్ మీద చేశాను, కానీ పొయ్యి మీద చేయడం ఇదే మొదటిసారి. అందువలన కొంచెం పొంగుతూనే ఉంది, నాకు అర్థం కాలేదు. తర్వాత మా ఆంటీ చెప్పారు, మరీ ఎక్కువ బగబగ మండే పుల్లలు ఉంటే అలానే అవుతుంది, అయితే కుండ మాత్రం కొంచెం వెడల్పుది పెట్టుకొని ఉంటే ఇంత పొంగదట. నాకు తెలియక నా దగ్గర ఈ షేప్ లేదని ట్రెడిషనల్గా పొంగల్ కోసం ఇలా గుండుగా ఉంది, ఇది బాగుందని ఇది తెచ్చుకున్నాను. కానీ ఇలాంటి కుండలో పొంగల్ పెడితే బయటికి ఎక్కువ పొంగుతుందట, వెడల్పు ఎక్కువ ఉంటే ఎక్కువ పొంగదట, అది ఆంటీ చెప్పారు. తర్వాత ఏమైనా కట్టెల పొయ్యి మీద వంట అంటే కొంచెం ట్రిపికల్గానే అనిపించింది నాకు కూడా. ఇప్పటి వరకు మట్టి కుండలు వాడాను, కానీ స్టవ్ మీద వాడుతుంటే నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు. కానీ ఇలా పొయ్యి మీద చేసేప్పుడు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే చూశాను. అంటే ఇంకా బాగా అనుభవం అవ్వాలి మనకి పొయ్యి. ఇలా మా వాడిని కూడా ఈ వీడియోలో ఉంటే ఎప్పుడైనా నాకు గుర్తుగా ఉండిపోతుంది. పాప ఇంట్లో లేదు, అందుకని పాప వాయిస్ వచ్చేలాగా పెట్టాను. ఇంకా బాబునైతే నువ్వు కూడా కొంచెం కనిపించరా ఎక్కడన్నా ఈ వీడియోలో, పెద్ద అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇది ఒక మెమరబుల్గా మిగిలిపోతుందని బాబుని కూడా ఇక్కడ చూపించాను. ఇక విల్లాలో అవుట్ సైడ్ కిచెన్ వీడియో చేశాను కదా, అదైతే చాలా బాగా రీచ్ అయింది మీ అందరికీ. దానిలో స్టీల్ టిన్స్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు, అది యాగ్రోలో తీసుకున్నారట. దాని మీద నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో మీకు చూపిస్తాను, ఎందుకంటే అవి యాగ్రో ఇక్కడ మనకి సనత్ నగర్ దగ్గర ఫ్యాక్టరీ ఉంటుందట, అక్కడ తీసుకొచ్చారట పిన్ని వాళ్ళు. ఇక ఇలా యాలుక్కాయలు వేసుకోవడం, సగ్గుబియ్యం వేశాను పొంగల్లో. చక్కగా పొంగల్ అయితే ఇక్కడ రెడీ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నాను. ఏదో వీడియో కోసం అన్నట్లు కాదండి, నిజంగా నాకు వీలున్నట్లయితే నేను రథసప్తమి రోజు ఈ పొంగల్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఆ రోజు కుదరలేదు కాబట్టి అయితే ఆ రోజు కూడా పొంగల్ పెట్టాను, కానీ ఇక్కడ పెట్టుకోలేకపోయాను. అందువలన మళ్ళీ ఇంకొక రోజు చూసుకొని భీష్మ ఏకాదశి రోజు పొంగల్ పెట్టి స్వామివారికి నైవేద్యం కూడా ఇక్కడే పెట్టుకున్నాను నేను. మధురవదన నళిన నయన మనవి వినరా రామ రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మగుడంట రామ
చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అట్టు నిలిచి చూసుకో మరి మనసు తెలిపే మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో ముకుడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన మందగమన భామ ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ. ఇలా ఈ మట్టి పైపు దగ్గర ఇలా ముగ్గులు వేసి దేవుడికి నైవేద్యం పెడుతుంటే నాకైతే మా నానమ్మ చేసిందే గుర్తొచ్చింది. తను ఏం చేసేదంటే చల్ల తిప్పేవాళ్ళు అనమాట. అంటే మజ్జిగ చేసేవాళ్ళు, పెద్ద కుండ నిండా మజ్జిగ చేసి వెన్న తీసేవాళ్ళు. అయితే ఆ మజ్జిగ చేసిన ఆ కర్ర, ఆ గుంజ ఉంటుంది కదా, గుంజ అంటారు దాన్ని, ఆ గుంజకి పూజించి అక్కడ సద్ది పెట్టేదనమాట. మంగళవారం కానీ ఆదివారం కానీ వేపాకు పెట్టి పసుపు బొట్లు పెట్టి అక్కడ సద్ది పెట్టి ఉదయాన్నే పిల్లలందరికీ ఆ సద్ది పంచేదనమాట. అమ్మవారికి అలా పెడితే మంచిదని చెప్పి అదే గుర్తొచ్చింది నాకు. ఇక్కడ ఈ స్తంభం తెలియకుండా ఈ మట్టి పైపు ఇలా సెట్ అవ్వడం, ఇలా ముగ్గులు వేసుకోవడం అంతా ఆ నానమ్మ చేసిందే గుర్తొచ్చింది నాకైతే. నిజంగా ఆ రోజుల్ని తలుచుకుంటూ బ్రతకడం తప్ప అలాంటి రోజులైతే ఇక మళ్ళీ రావనిపిస్తుంది నాకైతే కదా. ఇప్పటి పిల్లలు, ఇప్పటి ఈ ఫోన్లు, ఈ హడావుడి లైఫ్ ఎంత విసుగ్గా అనిపిస్తుందంటే ఏ పండుగ వచ్చినా ఏ సెలవు వచ్చినా పిల్లలకి అదే మాల్స్కి వెళ్ళడం తప్ప, లేదంటే ఎంతో ఖర్చు పెట్టుకొని దూరాలు టూర్లు వెళ్ళాలి. సో ఇలాంటి రోజుల్లో ఇంత మేడ మీద ఇంత చక్కగా నేను ఈ మాత్రం చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలతో కూర్చొని సరదాగా గడపడం నిజంగా నాకు చాలా అదృష్టం అనే అనుకోవాలి. ఇంత మాత్రమైనా ఇలాంటి ప్లేస్ ఉన్నందుకు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.